Audio Jungle. హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అయితే ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టి రెడీ పెట్టుకున్నాను. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ముందుగా బాండిల్ పెట్టి ఆయిల్ పోసి పచ్చెనగపప్పు, ఆవాలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు, అల్లం ముక్కలు వేసి పోపు వేసానండి. ఇది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. పొయ్యి బయట ఉండడం వల్ల గాలి బాగా వేస్తుందండి. పొయ్యి అయితే బాగా మండుతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసాను. తగినంత సాల్ట్ వేసి ఒకసారి మూత పెడదాం. నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు రవ్వ పోసేద్దాం. ఈ విధంగా రవ్వ పోసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఉంచుదాం. ఫైనల్గా అయితే ఇలా ఉడికిందండి. దీన్ని ఒకసారి తిప్పితే అడుగు అంటిందేమో చూసుకుంటే సరిపోద్ది. అయితే కొత్తిమీర చల్లి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్.